హాయ్ అండి. మనకి క్యాబేజీ పకోడీ అయితే చేసుకుందాము. నేను క్యాబేజీలో సగం తీసుకున్నాను. కాస్త పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి పకోడీకి చాలా బాగుంటుంది. ఆనియన్ పకోడీ కంటే కూడా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. దీంట్లో ఫుడ్ కలర్ అయితే నేను వేసుకోలేదు. మీకు నచ్చితే వేసుకోండి. రెడ్గా కనిపిస్తుంది. క్యాబేజీ తురుములో కొద్దిగా సాల్టు, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, శనగపిండి ఒక 2 స్పూన్లు, ఒక హాఫ్ స్పూన్ వరకు వాము, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, కారము, ఓ 2-3 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. ఇది ఫస్ట్ గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే మనకి క్యాబేజీలో కొద్దిగా వాటర్ ఉంటుంది. అది అనేది పిండిలో బాగా కలుస్తుంది. అట్లనే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనకి కొంచెం పొడిగానే ఉల్లిపాయ పకోడీ ఎట్లా కలుపుకుంటామో దానికంటే కాస్త గట్టిగా వాటర్ లేకుండా కలుపుకొని వేడి ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది త్వరగా హైలో పెట్టి వేపేసుకోవాలి. లేదు అలా కలిపి ఎక్కువసేపు పెట్టినట్లయితే ఇంకాస్త లూజ్గా అయిపోతుంది. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ మనం సాల్ట్ వేసిన వల్ల ఎక్కువ టైం పడితే దాంట్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి బాగా లూజ్గా అయిపోతుంది. స్టవ్ హైలో పెట్టి ఫాస్ట్గా వేపేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో బియ్యం పిండి వేయలేదు కదా, కరకరలాడుతూ వస్తుందా రాదని మీరు డౌట్ పడకండి. కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు చేసి రేపు తిన్నా సరే కరకరలాడుతూ ఉంటుంది. కాకపోతే మనం మూత అనేది టైట్గా పెట్టుకోవాలి. ఒక హాట్ బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ వేసి టైట్గా పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. అంత బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. మా ఇంట్లో క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ముల్లంగి కానీ ఇట్లా కర్రీ చేస్తే తినరండి. ఇట్లా డీప్ ఫ్రై చేస్తే మాత్రం తినేస్తారు. ఇష్టంగా తింటారు. చాలా ఇష్టం. మనకి ఉల్లిపాయ పకోడీ కంటే కూడా బాగుంటుంది కదా, అందుకనే తింటారు. మీకు కూడా నచ్చుద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇట్లా వేపుకొని బ్రౌన్ కలరు, గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేటప్పుడు తీసేయండి. చక్కగా ఇలా చేసి చూడండి. క్యాబేజీ నచ్చని వాళ్ళు కూడా తింటారు. చూసారు కదా, రెడీ అయిపోయింది. చూస్తుంటే ఉల్లిపాయ పకోడీలానే ఉంటుంది, కానీ టేస్ట్ వేరే లెవెల్ అండి. నచ్చితే ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి చూడండి.